అందరికీ నమస్కారము. ఇవన్నీ ఇలా చెయ్యటం చాలా అనారోగ్యము. స్నానమప్పుడు కాలుమీద కాలు పెట్టి రుద్దుకోవటము. శరీరాన్ని రుద్దుకున్నట్టే కాళ్లను చేతులతోనే రుద్ది శుభ్రపరుచుకోవాలి. దాన, దైవ, పూజర్, జప, హోమ సమయాల్లో అంచులేని వస్త్రాలని ధరించకూడదు. పురుడప్పుడు, సంక్రాంతి పర్వదినాల్లో, శ్రాద్ధములప్పుడు, తమ పుట్టిన రోజునాడు వేడినీటి స్నానాలు చేయరాదని శాస్త్రాలు సెలవిస్తున్నాయి. స్త్రీ వాడిన దుస్తులు పురుషులు వాడిన దుస్తులు భార్యాభర్తలైనా వాడరాదు. కంచు పాత్రలో పాలు, కొబ్బరి వంటివి తీసుకోకూడదు. ఆదివారం ఉసిరి పచ్చడి తినరాదు. భోజనమప్పుడు నేతిని పదార్థములపై కాకుండా వేడి చేయరాదు. రసం వంటి వాటి మధ్య పాయసమప్పుడు మజ్జిగ, పెరగన్నమప్పుడు నీళ్లు త్రాగరాదు. వాకిట్లో ఉదయం, సాయంత్రం నీళ్లు చల్లి ముగ్గులేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. వినేవాళ్లున్నారు గదాని తెలీని వాటికి తమ తెలివితేటలు కలిపి చెప్పి నమ్మించరాదు. భర్తనొదిలేసి ముక్కోటి దేవతలకు పూజ చేయకూడదు. ధూపం లేకుండా పూజ చేయరాదు. ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకరాదు. భోజనం తర్వాత చేతిని నాకరాదు. అన్నం ఉడికేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒక గాజు ధరించకూడదు. స్త్రీకి సహజంగా ఉండాల్సిన ఆభరణాలు అనగా ముక్కుకి, చెవులకి, మెడలో ఏమీ లేకుండా భర్తకి, సాటి స్త్రీలకు కనిపించకూడదు. మంగళ, శుక్రవారాలు సముద్ర స్నానం చేయరాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.